శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని నా ప్రియమైన తండ్రి ద్వారా దయ అనే గుణాన్ని తీసుకుంటూ నా తండ్రి సమానంగా దయాత హృదయుడను. ఈ క్షణం నేను ఆత్మ సత్యమైన స్థితిలో ఉంటూ శక్తివంతమైన నా తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని స్వీకరిస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 4/11/2001 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. ఈ రోజు డేట్ 25/8/2024. అవ్యక్త బాప్దాదా మురళి, స్పెషల్ మురళి, దాది ప్రకాష్ మణి మురళి. బాబా ఈరోజు ఇచ్చే హెడ్డింగ్ సత్యవాదులుగా అవ్వండి. దాది ప్రకాష్ మణి మురళి అంటే 25/8/2024 దాది ప్రకాష్ మణి యొక్క యానివర్సరీ, డెత్ యానివర్సరీ. దాని గురించి సెలబ్రేట్ చేస్తున్నది. మరి ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ సత్యవాదులుగా అవ్వండి మరియు సమయం అనుసారంగా దయాత హృదయులుగా అయి అనంతమైన వృత్తిని, దృష్టిని మరియు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. అంటే నేను ఆత్మ సత్యమైన వారిని బ్రుకుటి మధ్య స్థానంలో నివసించే ఆత్మలు. నేను ఆత్మ, నాలో ఉన్న శక్తి దయాత హృదయ శక్తి. ఆ దయాత హృదయ శక్తి మరియు నా సత్యతాన్ని గుర్తుపెట్టుకుంటే అనంతమైన వృత్తిని, దృష్టిని, కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం చేయొచ్చు. అది ఎలా అనేది ఈరోజు మురళిలో చూద్దాం. మరి ఈరోజు పరమాత్మ ఎవరిని చూస్తున్నారు? ప్రేమ సాగరుడైన బాప్దాదా అతి ప్రియమైన, చాలా కాలం తర్వాత కలిసిన మధురాతి మధురమైన పిల్లల్ని కలవడానికి వచ్చారు. మరి మీరందరూ కూడా మిలనం జరుపుకోవడానికి వచ్చారు. ఎలా వచ్చారు? పరుగు పరుగున మౌంట్ అబూకి వచ్చారు పరమాత్మ ద్వారా మురళి వినడానికి. మరి బాబా కూడా పిల్లలందరినీ కలుసుకోవడానికి వచ్చారు. మరి మీరందరూ ఈ లోకంలో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ అందరికంటే దూరంగా పరలోకం, సూక్ష్మలోకం నుంచి బాప్ మరియు దాదా వచ్చారు. సో అందరికంటే దూరం ఎవరు? అందరికంటే దూరం దూరదేశీయైన పరమాత్మ కదా. లేక డబుల్ ఫారినర్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారో మీరందరూ దూరంగా వచ్చారా? దూరదేశమైతే బాబాదే కదా. మరి బాప్ దాదాకి ఇంతమంది డబల్ విదేశీ పిల్లలు వచ్చినా కూడా, భారత వాసి పిల్లలు వచ్చినా కూడా ఒక్క విషయంలో చాలా గర్వంగా ఉంటుంది పిల్లల పట్ల. ఏంటా ఒక్క విషయం? విశేషంగా డబల్ ఫారినర్స్ ధైర్యాన్ని చూయించి బాప్ దాదా దగ్గరికి గర్వంగా వచ్చారు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ బాబాని మీరు కలుసుకోవడానికి వచ్చారు. మౌంట్ అబూ వరకు చేరుకున్నారు. డ్రామా యొక్క ఆటను కూడా చూపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి మరియు పిల్లల మిలనం అనేది డ్రామా కూడా ఆపలేదు, మన ప్లే కూడా ఆపలేదు. మన దగ్గర దృఢ సంకల్పం ఉన్నట్టయితే ఇప్పుడు ఈ క్షణంలో ఏ పిల్లలు ఏ వరదానాన్ని కోరుకుంటారు, ఆ వరదానం లభిస్తుంది. అరే పరమాత్మ భగవంతుడే మన డైరెక్ట్ గా ఉన్నారంటే నేను ఏ బ్లెస్సింగ్ కావాలంటే ఆ బ్లెస్సింగ్ నాకు లభిస్తుంది కదా. సహజంగా లభిస్తుంది, ఏ కష్టం లేకుండా. కానీ ఈ వరదానాన్ని
ప్రతిరోజు అమృత్ వేళ కర్మయోగి స్థితిలో ఉంటూ పదే పదే హృదయపూర్వకంగా స్మృతి చేయాలి. మనం ఏదైనా దృఢ సంకల్పం చేస్తాం. ఆ దృఢ సంకల్పాన్ని అమృత్ వేళలో కర్మయోగి స్థితిలో ఉంటూ పదే పదే రిపీట్ చేస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా స్మృతి చేయాలి. అంతేకాని అయ్యో! నేను అనుకున్నది తీరలేదే అని నిరాశ పడకండి. మీకైతే భగవంతుడి నుంచి వరదానం లభించింది కదా! సో, ఈ రోజు నుంచి మనలో ఎవరన్నా మనం అనుకున్నది అవ్వట్లేదు అంటే, బాబా ఈరోజు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అమృత వేళ పదే పదే భగవంతుడు ఇచ్చిన ఆ టచింగ్‌ని స్మృతి చేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా తీరుతుంది. నెక్స్ట్ ఈ స్థూలమైన నయనాల మధ్యలో, కళ్ళ మధ్యలో బిందువుని పెడతారు కదా! ఆ బిందువు నిరంతరం ఉంటుంది. ఆ బిందువు నిరంతరం మెరుస్తూ ఉంటుంది. అలాగే సదా సూక్ష్మమైన నయనాలలో, ఆత్మిక నయనాలలో బాబా పాయింట్ ఆఫ్ లైట్‌ని ఇముడ్చుకోండి. ఇలా ఉంచుకోగలరా? లేదా మీకు కష్టం అనిపిస్తుందా? ఈ బిందువు చాలా ఈజీగా ఉంచుకుంటారు. భగవంతుడిని ఆ స్పిరిచ్యువల్ ఐస్‌లో సదా విజువలైజ్ చేసుకోవడం మీకు ఈజీ ఉంటుందా? కష్టం ఉంటుందా? ఏ విధంగానైతే స్థూల బిందువు నిరంతరం ఇమిడి ఉంటుందో, అలాగే ఈ నయనాలలో కూడా నిరంతరం బిందువైన బాబా కూడా ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా? ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేసుకుందాం. నేను ఆత్మ, పాయింట్ ఆఫ్ లైట్, నా సూక్ష్మమైన నయనాల్లో పరమాత్మ ఇమిడి ఉన్నారు. పరమాత్మని ఇముడ్చుకొని, ఆ నయనాల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. మరి బిందువైన బాబా సెకండ్ సరిగ్గా ఫిట్ అయ్యారా? లేదా అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేస్తారా? సరిగ్గా భగవంతుని ఫిట్ చేశామా? ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన బాబా ఇమిడి ఉన్నట్లయితే, మరే ఇతర వాటి వైపున మనం ఆకర్షితం కూడా అవ్వము. ఎందుకు? మన విషన్‌లో పరమాత్మ ఉన్నారు కాబట్టి. సెకండ్, ఏ పని చేయాలన్నా శ్రమ ఉండదు. శ్రమ నుంచి ముక్తులుగా అయిపోతాం. థర్డ్, అసలు వేరే వైపుకు దృష్టి కూడా వెళ్ళదు. ఫోర్త్, పూర్తిగా సురక్షితంగా ఉంటాం. ఏదేమైనా కానీ నయనాలలో సదా బిందువైన బాబాని, భగవంతుణ్ణి ఇముడ్చుకోవాలి. సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లయితే హృదయంలో కూడా వారే ఇమిడిపోతారు. మరి హృదయంలో మరియు నయనాలలో వారిని మీరు ఇముడ్చుకునే విధి ఏంటి? ఎలా ఇముడ్చుకోవాలి? ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది. అరే! మన విజన్‌లో పరమాత్మని ఇముడ్చుకోవాలంటే ఎలా? దానికి ఆన్సర్ భగవంతుణ్ణి మీరు సంతుష్టపరచండి. సాహేబ్ తండ్రిని సంతుష్టపరచడం వస్తుందా? అదెలా పాసిబుల్? నా ద్వారా భగవంతుడెలా సాటిస్ఫై అవుతారు? అంటే దానికి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ మనతో మనం స్వయం పైన సంతుష్టంగా అయ్యామా? ఎంత శాతం నా పైన నేను సంతుష్టంగా అయ్యాను? సెకండ్, నా ద్వారా నేను ఎంత మందిని సంతుష్టపరిచాను? సో, ఈ విధంగా సంతుష్టంగా అవ్వాలి, సంతుష్టపరచాలి. ఈ సంతుష్టత కనుక ఉంటే ఆటోమేటిక్‌గా మనల్ని చూసి పరమాత్మ కూడా సాటిస్ఫై అయిపోతారు. మరి బాప్ దాదాను సంతుష్టపరచడానికి సహజమైన సాధనం సత్యమైన హృదయం. సత్యమైన, స్వచ్ఛమైన ట్రూత్ దానిపైన పరమాత్మ కూడా ఏమవుతారు? సంతుష్టమవుతారు. ప్రతి కర్మలో మీరు సత్యమైన హృదయం ఉండడం అంటే ఏంటి? ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యమే మహానత. ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వారు ఉంటారో,
అండర్లైన్ పాయింట్. ఎవరైతే సత్యమైన ట్రాన్స్పరెంట్ హార్ట్‌తో ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు, కర్మ, సంబంధ సంపర్కాల్లో రాజయుక్తంగా అంటే రహస్యయుక్తంగా ఉంటారు. అనగా రహస్యాన్ని అర్థం చేసుకొని చేసే వారిగా, రహస్యాన్ని అర్థం చేసుకొని నడుచుకునే వారిగా ఉంటారు. ఏ రహస్యం? ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రపు రహస్యం. సో ఆ రహస్యం వారి మనస, వాచ, కర్మణలో రిఫ్లెక్ట్ అవుతుంది. మరియు మనం ఎంతవరకు రహస్యాన్ని తెలుసుకున్న వారిగా ఉంటామో అంతగా మనలో పరిశీలన శక్తి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా రహస్యం తెలిసి ఉంటే వారు ఎప్పుడు తమ స్వస్థితితో అసంతుష్ట పాలు అవ్వరు, నిరాశపడరు. సో ఎంత క్లియర్‌గా బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ మీ నయనాల్లో పరమాత్మ ఉన్నారా? సెకండ్ నయనాల్లో పరమాత్మ ఉండాలి అంటే ఫస్ట్ వాడిని సంతుష్టపరచాలి. థర్డ్ వాడిని ఎలా సంతుష్టపరచాలి? స్వయం సంతుష్టంగా ఉండాలి, ఇతరుని సంతుష్టపరచాలి. ఫోర్త్ పరమాత్మని ఎవరు సంతుష్టపరచగలరు? ఎవరైతే సత్యంగా ఉంటారో. ఫిఫ్త్ సత్యంగా ఉండడం అంటే సత్యమైన హృదయం కలిగిన వారిగా ఉండడం. సిక్స్త్ సత్యమైన హృదయం కలిగిన వారిగా ఉండడం అంటే మనస, వాచ, కర్మన సత్యంగా నడుచుకోవడం. సెవెంత్ సత్యంగా నడుచుకోవడం అంటే డ్రామా జ్ఞానం, రహస్యాన్ని తెలుసుకొని జ్ఞానయుక్తంగా నడుచుకోవడం. వారి వృత్తి ద్వారా, స్మృతి ద్వారా, దృష్టి ద్వారా ఎవ్వరిని వారు అసంతుష్టపరచరు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వారితో స్వయం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సంస్కార స్వభావాల గురించి తెలిసిన వారిగా అంటే ప్రతి ఒక్కరి సంస్కార స్వభావాల గురించి తెలిసిన వారిగా, రహస్యం తెలిసిన వారిగా ఉంటారు. సో తండ్రిని సంతుష్టపరచడానికి విధి ఏంటి? రహస్యం తెలుసుకొని నడుచుకోవటం మరియు రహస్యం తెలిసిన వారిగా ఉండటం. అనగా స్వయం పట్ల అసంతుష్టత రాకూడదు. అలాగే ఇతరుల పట్ల కూడా అసంతుష్టత రాకూడదు. సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ పీపుల్ సాటిస్ఫాక్షన్ మేక్స్ మై సోల్ క్లోజ్ టు ద సుప్రీం ఫాదర్. సాటిస్ఫై మై ఓన్ ఫాదర్ త్రూ మై బిహేవియర్. మరి చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను? సదా సమయం అనుసారంగా మీ బుద్ధిని, మనస్సును స్వప్నంలో కూడా సదా శుభంగా, శుద్ధంగా ఉంచుకోవాలి. మనస్సు, బుద్ధిని స్వప్నంలో కూడా శుభంగా, శుద్ధంగా ఉంచుకోవాలి. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ ఏమంటూ ఉంటారంటే, బాగ్దాదా అయితే శక్తులను ఇస్తారు. కానీ ఆ సమయానికి ఆ శక్తులని యూజ్ చేసుకోవడం నాకు తెలియట్లేదు అంటారు. మరి బాగ్దాదా విశేషంగా పిల్లలందరికీ సహచరుని సంబంధంలో విశేషంగా ఎక్స్ట్రా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. పిల్లలను సంపన్నంగా చేసి తమతో పాటు తీసుకెళ్లడం బాబా బాధ్యత. కనుక బాబ్దాదా తమ బాధ్యతను విశేషంగా నిర్వర్తిస్తున్నారు. శక్తివంతంగా, ప్రాప్తి స్వరూప ఆత్మగా చేసి. మరి పిల్లలు మనసు యొక్క టచింగ్ పవర్‌తో ఆ స్విచ్‌ని ఆన్ చేస్తే నిరంతరం పరమాత్మ నుంచి మీకు శక్తి లభిస్తుంది. మాయ ఏం చేస్తుంది? స్విచ్‌ని ఆఫ్ చేస్తుంది. కానీ మీ స్విచ్ ఎలా ఉండాలంటే మాయ ఆఫ్ చేసినా ఆటోమేటిక్‌గా అది ఆన్ అయ్యే ఉండాలి. సో, అప్పుడు నిరంతరం పరమాత్మ నుంచి శక్తి తీసుకోవచ్చు. నాలెడ్జ్ యొక్క ఆధారమే
లైట్, మైట్ స్వరూపంలో ఉండడం. ప్రకాశమయమైన, శక్తివంతమైన స్వరూపంలో ఉండడం. మరి ఎగ్జాంపుల్, కుమారీలు ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉంటారు. వారు నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారు. కోర్స్ బానే చెప్తున్నారు. భాషణ బానే చేస్తున్నారు. కానీ ప్రతి మాటలో లైట్ ప్లస్ మైట్, ప్రకాశము, శక్తిని యాడ్ చేయగలుగుతున్నారా అనేది చెక్ చేసుకోవాలి. మీకు వరుడు అనగా పరమాత్మ లభించారు. ఇల్లు అనగా సేవా కేంద్రం లభించింది. మరి ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళటానికి పురుషార్థమే చేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్తమాన సమయంలో ఇది అందరి గురించి చెప్తున్నారు. మీలో ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయార్థ హృదయులుగా అయి, దాతలుగా అయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. ఎలా ఇవ్వచ్చు? మనసా సేవ ద్వారా అయినా ఇవ్వండి. ఫస్ట్. సెకండ్, శుభ భావన ద్వారా అయినా ఇస్తూ ఉండండి. థర్డ్, శ్రేష్టమైన సకాష్, ప్రకాశాన్ని ఇచ్చే వృత్తి ద్వారా అయినా వారికి ఇవ్వండి. ఫోర్త్, ఆధ్యాత్మికత శక్తితో సంపన్నమైన మాటల ద్వారా అయినా వారిపైన దయ చూపించండి. ఫిఫ్త్, మీ సంబంధ సంపర్కాల ద్వారా స్నేహ భావముతో వారిపైన దయ చూపించండి. అండర్‌లైన్ పాయింట్ ఏంటి? దాతలుగా అవ్వాలి. మర్సిఫుల్ హార్ట్స్ కల వారిగా అవ్వాలి. దయార్థ హృదయులుగా అవ్వాలి. ఎందుకు? ప్రపంచంలో ఎంతగా ఆర్తనాదాలు చేస్తున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. వారికి మీరు శాంతిని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, హృదయపూర్వకమైన ప్రేమను ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి. మనస్ఫూర్తిగా ఆ ఆర్తనాదాలను తెలుసుకొని వారి మీద దయ చూపించండి. పిల్లలైన మీ ద్వారానే ఈ సేవ సాధ్యం అవుతుంది. మనకెవరో కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్, కలీగ్స్, తెలిసిన వారు ఎవరైనా దయతో బాధపడుతూ ఉంటే వారిపైన దయ చూపిస్తూ శాంతిని కానీ, ప్రేమని కానీ, స్నేహాన్ని కానీ, సుఖాన్ని కానీ ఇచ్చేవారిగా అవ్వాలి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? భగవంతునికి మీరందరూ భుజాలు కదా! మీరందరూ చేతులు కదా! మీ చెయ్యి సదా ఇస్తూనే ఉండాలి. ఈ చెయ్యి సదా ఇస్తూనే ఉండాలి. మీరు భగవంతుడి భుజాలు అంటే ఎంతగా సుఖ శాంతులు ప్రతి ఒక్కొక్కరికి దోసలితో మీరివ్వచ్చు. ఇతరులకి ఇవ్వాలంటే ఫస్ట్ స్వయం అతీతంగా డిటాచ్డ్ అబ్జర్వర్‌గా అవ్వాలి. అదెలా పాసిబుల్? హద్దు విషయాలలో, హద్దు సంస్కారాల్లో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈ లిమిటెడ్ థాట్స్, లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ వరల్డ్‌తో మీ టైంని వేస్ట్ చేసుకోకండి. హద్దు నుంచి అనంతంలోకి వెళ్ళాలి. హృదయ భావన ద్వారా భగవంతుడు సూచన ఇస్తున్నారు. పిల్లలు ఈ హద్దు యొక్క స్వభావ సంస్కారాల నుంచి దూరంగా ఉండండి. దయార్థ హృదయులుగా అయ్యి అందరికీ ఇస్తూనే ఉండాలి. దయ, శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు ఇస్తూనే ఉండాలి. సెకండ్ పాయింట్, మీకు ఇవ్వడానికి సమయం ఏమన్నా పడుతుందా? ఆటోమేటిక్‌గా ఇవ్వచ్చు కదా! పరమాత్మ సద్గురువుగా అయి మనకి శిక్షణ ఇస్తున్నారు. వారు ధర్మరాజు పాత్ర కూడా చేస్తారు. కానీ పిల్లలకి బాబాకి పిల్లల పైన ఎంత దయ కలుగుతుందంటే, ప్రతి పిల్లవాడు సేవను వృద్ధి చేయడానికి ఎంతో అంత శ్రమ చేస్తున్నారు. పిల్లలందరి దగ్గర
సత్యత, శక్తి ఉంది. మరి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏదైతే మీరు చేశారో అది బాప్దాదా చూసి కూడా సంతుష్టపడుతున్నారు. అంటే అది నవంబర్ మురళి కదా, ఇయర్ ఎండ్ మురళి కదా, అందుకని అలా చెప్తున్నారు. సేవా భావన కూడా ఇప్పుడు అర్థమవుతుంది. దీపముపై దీపపు పురుగులను తయారు చేయండి. అంటే దీపపు పురుగులు ఆ దీపం పైన బలిహారం అవుతాయి కదా, అలాంటి పురుగులను తయారు చేయండి. అతీంద్రియ సుఖాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అన్ అలౌకికతను ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అలాంటి పిల్లల్ని మీరిప్పుడు తయారు చేయండి. సహయోగులుగా బాబా మీరందరూ అవుతున్నారు కాబట్టి బాబా కూడా దానికి అభినందనలు చెప్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరిని సహయోగి ఆత్మగా చేయాలి. ఎలాంటి వారైనా కానీ సేవ యొక్క అనుభూతిని మీరు చేయించాలి. సేవ ద్వారా సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఈ విధంగా బాబా యాద్ ప్యార్ చెప్తున్నారు. దాంట్లో మనం ఏ పాయింట్‌ని టచ్ చేస్తున్నామనేది చెక్ చేసుకోవాలి. నలువైపులా ఉన్న హృదయ సింహాసన అధికారి శ్రేష్ఠాత్మలు సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకునే అనంతమైన పిల్లలు సదా ఒక్క క్షణాన్ని, ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థంగా చేయకుండా జమా చేసుకుని తీవ్ర పురుషార్థి పిల్లలు సదా దాతగా అయి ప్రతి ఆత్మకు ఇచ్చే వారిగా ఉండేవారు. సదా దాహంతో ఉన్న ఆత్మల దప్పికను తీర్చే వారికి హృదయపూర్వకంగా పరమాత్మ యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग నమస్తే ఓం శాంతి. వరదానం ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణపు బాధ్యతను నిర్వర్తించే సోమరితనం, నిర్లక్ష్యం నుంచి ముక్తభవ. కొత్త వారైనా కావచ్చు, లేక పాత వారైనా కావచ్చు, విశ్వ కళ్యాణ బాధ్యత అయితే మీ తలపైన ఉంది కదా, మరి తీవ్ర గతితో ఆ బాధ్యతని పూర్తిగా చేయాలి. ఈ బాధ్యతని పూర్తిగా చేయడంలో మీరు నిర్లక్ష్యం అవ్వకూడదు. నిర్లక్ష్యానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. అదెలా పాసిబుల్ అంటే ఉల్లాస ఉత్సాహాన్ని మీలో మీరు డెవలప్ చేసుకోవాలి. స్లోగన్ సమయం అనుసారంగా శక్తులను ఉపయోగించడం జ్ఞాని ఆత్మగా అవ్వడం. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను ఆత్మ దయార్థ హృదయులుగా అవ్వాలి. ఎవరిని కలిసినా నేను ఇస్తూనే ఉండాలి. ఎవరికి ఏం కావాలంటే శక్తి కావాలన్నా, స్నేహం కావాలన్నా, గుణాలు కావాలన్నా, సహయోగం కావాలన్నా ఇస్తూనే ఉండటానికి ట్రై చేద్దాం. నేనొక సత్యమైన ఆత్మను. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ అతీతమైన వారిని, సత్యమైన వారిని, శ్రేష్టమైన వారిని, దయార్థ హృదయుడను, నిస్సంకల్పధారి ఆత్మను. నా ప్రతి సంకల్పం, మాట, కర్మ శుద్ధంగా, స్వచ్ఛంగా పెట్టుకుంటాను. నేను సతో ప్రధాన ఆత్మను. నేను సదాశుభ భావన ద్వారా, శ్రేష్ట కామన ద్వారా ప్రతి ఒక్కరికి ప్రాప్తులను ఇచ్చే వారిగా ఉంటాను. ఒక్క క్షణం నేను ఆత్మ నా అతీతమైన స్థితిలో ఉంటూ ప్రతి ఆత్మకి శాంతి, కరుణ, సుఖం, ఆనందం, స్నేహం, శక్తులను పంపిస్తూ శ్రేష్టమైన ఆత్మగా, సతో ప్రధాన ఆత్మగా తయారవుతాను.
నా దగ్గర పరమాత్మ శక్తి ఉంది. నా దగ్గర శుద్ధమైన హృదయం ఉంది. నిరంతరం నా ప్రియమైన తండ్రిని నాలో ఇముడ్చుకుంటూ నేను ఆత్మ శక్తివంతమైన స్థితిని తయారు చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని సేవ కోసం మీరు తయారు చేశారే. సదా సేవని పెంచుతూ సంతుష్ట ఆత్మగా ఉంటూ నా తండ్రిని సంతుష్టపరిచే వారిగా తయారవుతాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా తండ్రి నుంచి సంతుష్టత శక్తిని తీసుకుంటూ ఆ శక్తి ద్వారా స్వయం సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతుష్టపరిచే విధిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.